ఇప్పుడు ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా అటు షర్మిల కొన్ని కామెంట్స్ చేస్తుంది. గత 9 ఏళ్లుగా మోదీ మోసం చేశారు, ఇప్పుడు మాత్రం ఏంటి అమరావతి 3 రాజధానుల అంశం పక్కన పెట్టేశారు అంటూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఏంటి మీ సైడ్ నుంచి మీ స్టాండ్ ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది? చెప్తా మేడం. మా స్టాండ్ చెప్పే ముందు లక్ష్మణ్ గారు మాట్లాడే 2 అంశాలను ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. చెప్పండి. మొట్టమొదటిగా ఏంటంటే అతను ఏం చెప్తున్నాడంటే, మీరు మహా అయితే అప్పట్లో గనక ఏదైతే 2014లో గనక రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేయకుండా ఆ యొక్క ల్యాండ్ మీరు కొంటే 7,000 కోట్లు 8,000 కోట్లు అయిపోయేది కదా, ఇప్పుడు దాదాపు మీకు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం సేవ్ అయ్యేది కదా అని చెప్పడం జరిగింది సోదరు లక్ష్మణ్. అసలు వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో, వాళ్ళ విధి విధానాలు ఏంటో, వాళ్ళ ప్రెస్ మీద ఉంది, వాళ్ళేం మాట్లాడతారు, వాళ్ళ నాయకులు ఏం మాట్లాడతారు, అసలు వాళ్ళు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు మా స్టాండ్ క్లియర్గా ఉంది. మేమేం చెప్పినాం, సెంట్రల్లో రాజధాని పెట్టాలనుకున్నాం, మీరు అమరావతి అని చెప్పారు, మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పినాం. నారా చంద్రబాబు నాయుడు గారు డివైడ్ అయ్యేటప్పుడు ఆర్థిక బడ్జెట్ అప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. ఉన్నప్పుడు అంత ల్యాండ్ ఒకళ్ళ దగ్గర పూల్ చేయాలంటే వీళ్ళు అన్నట్టు 7,000 కోట్లు కావాలి. గవర్నమెంట్ తలుచుకుంటే ఆ రోజులు 7,000 కోట్లు ఒక 5 నిమిషాలు అప్పు చేసి తీసుకురావచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఫ్రూట్స్ అందరు తెలాలని చెప్పేసి, ఇది అలా కాదు, రైతుల దగ్గర వాలంటరీగా మనం ల్యాండ్ తీసుకుందాం అని చెప్పి ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక మంచి పని చేసినప్పుడు పార్టీలకు అతీతంగా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమరావతిలో ఒక 10 ఎకరాలు ఉంది మేడం, మీది ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నప్పుడు ఆ 10 ఎకరాలు తీసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు 6 ఎకరమో 1 ఎకరమో ఇచ్చారనుకోండి, రేపు అమరావతి డెవలప్ అయినప్పుడు అమరావతి యొక్క ఆర్థికతో పాటు మీరు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మీ ఆర్థిక స్తోమత కూడా పెరిగిద్ది. అంతేగాని మీ దగ్గర ఒక ఎకరం ఒక 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఆ రోజు ఇచ్చి చేతులు దుప్పుకుంటే ఆ ఎకరం ఏం చేసుకుంటారు, 2-3 లక్షలు మీరేం చేసుకుంటారు. అదే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఆ ఎకరం 5 కోట్లు 10 కోట్లు కమ్మితే మీరు ఎంత ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతారు. అలా రైతుల్ని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన మంచి పని చేశాడు. అది పార్టీలకు అతీతంగా వీళ్ళు ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలా నోటికొచ్చింది మాట్లాడటం భావ్యం కాదు. అదే ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక అధిక ప్రతిపక్ష నేత పాత్ర మీరు పోషించడంలో ఫెయిల్ అయ్యారు. మీ స్కాముల గురించి, మీ డబ్బుల సంపాదన గురించి, మీ గురించి డబ్బాలు కొట్టుకోవడం జరిపింది. అది మాకు కూడా కావాల్సింది. మీరు అలా ఫెయిల్ కావాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి, ప్రజల సమస్యలు మేము వినిపించాలి మేడం. మా స్టాండ్ మీరు అడిగారు, మా స్టాండ్ క్లిస్టల్ క్లియర్గా మేము చెప్తున్నాం. అమరావతి రాజధాని. ఆ రోజు భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు క్లారిటీగా క్లియర్గా చెప్పారు. ఏమంటే అమరావతి రాజధాని, మేము అమరావతి రైతులకి మద్దతు పలుకుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అమరావతి మార్చడానికి మేము ఒప్పుకోమని చెప్పి మరీ చెప్పారు. నిన్న కాక మొన్న మా షర్మిలమ్మ కూడా ట్విట్టర్లో స్పందించింది. ఏమని స్పందించింది, మీరు ఇప్పటికీ 33,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 50,000 ఎకరాలు పూల్ చేస్తున్నారు. సరే, మీ మైండ్లో అసలు మీ ఒపీనియన్ ఏముంది, దాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు ఏందో మాకైతే తెలియదు, కాబట్టి మీరు తీసుకుందాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మా మేడం గారు ఏమలిగారు, రాజధాని అంటే ముఖ్యంగా ప్రజా రాజధాని, ప్రజలకి ఉండటానికి ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుండాలి. మీరు ఆల్రెడీ 33,000 ఎకరాలు ఎక్కడైతే పూల్ చేశారో ఆ యొక్క మీరు లెక్క చెప్పండి. ఆ రైతులకి మీరు ఏదైతే కౌలు పే చేస్తున్నారో పే చేయట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కౌలు పే చేయడం ఫెయిల్ అయింది. ఆఖరికి రోడ్లు వేస్తే ఆ రోడ్లు తవ్వుకొని బ్లాక్లో అమ్ముకునే దుస్థితి కూడా మనం చూసాం. కనీసం వీధి లైట్లు కూడా పెట్టలేదు. సో మీ పరిస్థితి ఏంటి? మీరు వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్లో మీ ఇంప్రూవ్మెంట్ ఏంది? గతంలో మీరు తీసుకున్న 33,000 ఎకరాల్లో ప్రభుత్వ సంస్థలు ఎక్కడ పెట్టారు, ప్రైవేట్ రంగానికి ఎంత ఇచ్చారు, ఇంకొక రంగానికి ఎంత ఇచ్చారు, ఆ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది, దానికి మొదటి లెక్క చెప్పండి. సెకండ్ వన్, ఇంకొక ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకున్నారు కదా, గుడ్. ఆ ల్యాండ్ ప్రజలు ఎలా ఇస్తున్నారు, వాలంటరీగా ఇస్తున్నారో, మీరు బ్లాక్ మెయిల్ చేస్తుందో అది నిజాలు మాకు తెలియాలి, దానికి మీరు ఒక శ్వేత పత్రం కూడా రిలీజ్ చేయాలి అని చెప్పి మరీ మా శరణం చెప్పడం జరిగింది మేడం. మా స్టాండ్ అయితే అమరావతి క్లియర్. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కాకపోతే ఇప్పుడు మోడీ గారు శంకుస్థాపనకు వస్తున్నారు. ఇంకా నయం మేడం, గతంలో వైఎస్ఆర్సీపీ 3 రాజధానులు అని చెప్పి శంకుస్థాపన చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 కోట్లు 10 కోట్లు డబ్బులు సేవ్ చేసింది మేడం. దాంట్లో అయితే వైఎస్ఆర్సీపీ సోదరులకు నేను అభినందనలు అయితే తెలుపుతున్నాను మేడం. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన అంటున్నారు. మరి ఈ శంకుస్థాపన చేసే ముందు వీళ్ళు ఏం చెప్పాలి? ఇంతవరకు అమరావతి రాజధానికి మీరు 30,000 కోట్ల దాకా అప్పు చేశారు. 1,00,000 కోట్లు రేపు నెక్స్ట్ ఇయర్ 30,000 కోట్లు చేస్తారు. సరే, అప్పు చేస్తుంది మీకోసం కాదు, ప్రజల కోసం అని మేము నమ్ముతున్నాం. కానీ అసలు అమరావతి రాజధాని కట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంట్.
వాళ్ళు మనకి ఫండ్ ఇవ్వాలి, అది విభజన చట్టంలో ఉంది. మీరు ఎందుకు అడిగి తీసుకోవట్లా? ఈ రోజు మోడీ గారు ఇంకొకటి కూడా బాధ్యుల్ని చేశారు కదా మోదీని, అదే విధంగా చంద్రబాబు నాయుడు జగన్ A1 A2 A3 గా కూడా చెప్పారు. ఏంటి దీనికి ఏమంటారు? ఎందుకంటే మేడం గత 10 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ నెక్స్ట్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైంలో వీళ్ళు మోడీ గారితో రాసుకొని పూసుకొని తిరిగారు. అంటే వీరు అవకాశాల కోసం తిరిగారు, లేదంటే కేసుల కోసం తిరిగారు, దేనికి తిరిగారు? అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా తాకట్టు పెట్టారా? ఇప్పుడు మోడీ గారు ఏమన్నా గుజరాత్ నుంచి ఇంకొక నుంచి ఇవ్వాల్సిన, అది మన హక్కు. మన విభజన చట్టంలో పెట్టారు. ఏం పెట్టారు? మనకి రైల్వే జోన్ కావాలని పెట్టారు. నెక్స్ట్ విభజన హామీలు చాలా పెట్టారు. పోలవరం కంప్లీట్ చేయాలని చెప్పారు. అఫ్కోర్స్ దానికి నిధులు ఇస్తున్నారు, మేము దాన్ని ఒప్పుకుంటూ. అమరావతికి కూడా వెనకబడిన జిల్లాలకు కూడా ప్యాకేజ్ ఇస్తానే ఉంది. ఆ ప్యాకేజ్ కూడా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుందంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన ఆంధ్రుల సపోర్ట్తో నడుస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మాకు రాజధాని కట్టాలి, మీరు మాకు అప్పుగా ఇవ్వటం